వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం అనగా ఈ రోజున దినఫలితాల ప్రకారం మీకు ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక అండి మీ ముందుకు వస్తుంది. ఈ రోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకోండి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో కొంతమంది వ్యక్తుల విషయంలో మీరు ఈరోజు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. అందరూ అలా ఉండరు, కానీ కొంతమంది మాత్రమే మీ నమ్మకాన్ని ఉపయోగించుకొని మీ కుటుంబంలోకి నెమ్మదిగా ప్రవేశించి మీ మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఆ వ్యక్తులు మీ ముందు చాలా మంచిగా ప్రవర్తిస్తూ మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించవచ్చు, కానీ వారి మాటల వెనుక అసలు ఉద్దేశం వేరేలా ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం, మీలో అపార్థాలు కలిగించడం, మీ మనసును దెబ్బతీయడం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు నమ్మే ప్రతి వ్యక్తి కూడా విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే బయట వాళ్ళ మాటలపై వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. మీకు అనుమానం వచ్చినప్పుడు ఒకసారి ఆగి ఆలోచించండి, అదే మీకు రక్షణగా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వృశ్చిక రాశి వారి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికి అర్థమవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాలు, ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి చక్రంలో 8వ రాశి అండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వారందరూ వృశ్చిక రాశి వారిగా పరిగణించబడతారు. వృశ్చిక రాశి వారి మనస్తత్వం ఎప్పుడు కూడా చాలా భిన్నంగా ఉంటుందండి. అలాగే చాలా లోతైనటువంటి ఆలోచనలు చేసే వ్యక్తులు బయటకు శాంతంగా కనిపించిన లోపల చాలా బలమైన భావాలు కనిపిస్తాయి. నమ్మకం పెట్టుకుంటే మాత్రం పూర్తిగా పెడతారు, ద్రోహం జరిగితే మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. చాలా రహస్యంగా ఉంటారండి, తమ విషయాలు ఎవరికి చెప్పరు. ప్రేమలో అయితే ప్రాణం పెట్టేంతగా ఇష్టపడతారు. శత్రువులను గమనించే శక్తి వీరికి చాలా సహజంగా కూడా ఉంటుంది. వీరు మంచి మనసున్నవారే, కానీ ఎవరు ఎలా ఉన్నారో అర్థం చేసుకునే వరకు కొంచెం దూరంగా ఉంటారు. అలాగే ఈరోజు కొంచెం దాంపత్య జీవితంలో కొంత చిన్న ఒత్తిడి కనిపించే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల మీద వాదనలు రావచ్చు. బయటవారి మాటలు మీ సంబంధంపై ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మూడో వ్యక్తి జోక్యం వల్ల అపార్థాలు కూడా పెరగవచ్చు. కానీ మీరు ఓపికగా ప్రేమతో మాట్లాడితే మీ సమస్యలు సులభంగా తగ్గిపోతాయండి. కానీ మీరు ఈరోజు తప్పకుండా పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు వచ్చేసి, కుటుంబ విషయాలు బయట వారితో మీరు పంచుకోవద్దు. ఎస్ అక్షరంతో ఉన్న కొంతమంది వ్యక్తుల మాటలు నమ్మే ముందు ఆలోచించండి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపం కూడా తగ్గించుకోండి. చిన్న విషయాన్ని పెద్ద గొడవగా కూడా మార్చకండి. అలాగే ఈరోజు చేసుకోవాల్సినటువంటి కొంత చిన్న పరిహారాలు వచ్చేసి, ఉదయం ఓం నమశివాయ అని 21 సార్లు జపించుకోండి. శివుడికి నీటితో అభిషేకం చేయండి. ఒక పేదవారికి ఆహారం దానం చేయడం చాలా శుభప్రదం. అలాగే ఈరోజు మీ జీవితంలో ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తుల విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. గమనించండి, అందరూ కాదండి నేను చెప్పడం, కానీ కొంతమంది మాత్రమే మీ నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకొని మీ జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. అందరూ చేస్తున్న వ్యక్తులు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు కాదు. కొంతమంది మాత్రమే మీ నమ్మకాన్ని ఇలా వాడుకుంటున్నారు. ఈ వ్యక్తులు బయటకు చూస్తే చాలా మంచి వాళ్ళలా కనిపిస్తారు. మీతో నవ్వుతూ మాట్లాడతారు, మీకు సహాయం చేస్తున్నట్లుగా నటిస్తారు. కానీ వారి మాటలు, వారి స్వభావం, అసలు స్వభావం ఎలా ఉంటుందంటే తేనె పూసిన కత్తి లాంటిది. మాటల్లో చాలా తీపి ఉంటుంది, కానీ ఆ తీపి వెనుక దాగి ఉన్నది నష్టం చేసే ఉద్దేశం అన్నమాట. మరి మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారండి. ఇటువంటి వ్యక్తులు మీ మధ్య చిన్న చిన్న అపార్థాలకు పెద్ద గొడవగా మార్చడానికి ప్రయత్నిస్తారు. మీరు నమ్మే వ్యక్తుల మీద అనుమానం కలిగించేలా కూడా మాటలు చెప్తారనమాట. ఇది అంతా ఎందుకంటే వాళ్ళు మీ కుటుంబంలో చిచ్చు పెట్టి మీరు కలిసిమెలిసి ఉండకూడదని కోరుకుంటున్నారు. మీ మధ్య దూరం పెరగడం, మీరు బాధపడడం, అదే వాళ్ళకు ఆనందం. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, వాళ్ళు మీ ముందు ఒకలా, మీ వెనక ఇంకొకలా ప్రవర్తిస్తున్నారు. మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనకాల గోతులు త్రవ్వే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అలాంటి వ్యక్తులు మీకు తారసపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరి మాటల్ని వెంటనే నమ్మకండి. మీ కుటుంబ సభ్యుల గురించి బయట వారి మాటలపై ప్రభావితం అవ్వకండి. మీకు అనుమానం కలిగించే వ్యక్తుల నుండి కొంత దూరంగా ఉండండి. ముఖ్యంగా కోపంలో తీసుకునే నిర్ణయాలను పూర్తిగా తప్పించండి. ఇక గుర్తుంచుకోండి, మీ కుటుంబాన్ని కాపాడేది మీ జాగ్రత్త అనమాట. దాన్ని చెడగొట్టేది కూడా బయట వారి మాటలు. ఈరోజు మీరు కాస్త నిశ్శబ్దంగా గమనిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా మీకు దగ్గరికి రాదనమాట. ఇక ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు
కలిసి వచ్చే సంఖ్య ఏంటనేది చెప్తాను. ఈరోజు మీకు గాఢ ఎరుపు అంటే డార్క్ రెడ్ లేదా గోధుమ రంగు చాలా కలిసి వస్తాయి. ఈ రంగులు మీలో ధైర్యాన్ని పెంచి నెగిటివ్ ఎనర్జీని దూరం కూడా చేస్తాయి. శుభ సంఖ్యగా 9 లేదా 3 మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు దక్షిణ దిక్కు వైపు చేసే ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. ఈ దిశలో చేసే పనులు మీకు మంచి ఫలితాలను కూడా తీసుకొని వస్తాయి. ఇక ఇతరుల చూపండి. నరదిష్టి ప్రభావం ఈరోజు మీపై ఇతరుల చూపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీ ఎదుగుదల, మీ ఆనందం చూసి కొందరు అసూయతో చూస్తారు. దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న అడ్డంకులు, పనుల్లో ఆలస్యం, అనవసరమైనటువంటి టెన్షన్లు ఇవన్నీ కలగవచ్చు. కాబట్టి ఈరోజు మీ పనులను నిశ్శబ్దంగా చేయడం మంచిది. ఎక్కువగా బయటకు చెప్పుకోవడం తగ్గించండి. ఒక స్త్రీ ప్రవేశం అండి. ఈరోజు మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించే అవకాశం ఉంది. ఆమె మొదట మీకు మంచి చేయాలని కనిపించిన కొంతకాలం తర్వాత సమస్యలకు కారణం కూడా కావచ్చు. ఆమె మాటలపై వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. మీ వ్యక్తిగత విషయాలను ఆమెతో పంచుకోవద్దు. ముఖ్యంగా కుటుంబ విషయాలు ఆమె జోక్యం ఉండకుండా తప్పకుండా చూడండి. జాగ్రత్తగా ఉంటే ఎటువంటి నష్టం కూడా జరగదు. ఇక ఈరోజు మీకు ఏ రంగం వారికి ఏ విధంగా ఉందని తప్పకుండా చెప్తాను. అన్ని రంగాల వారికి అనుకూలమండి. ఉద్యోగం, బిజినెస్ చేసేవారికి చిన్న అడ్డంకులు వచ్చినా చివరికి మీకు అనుకూలంగా మారే రోజు. ఓపిక చాలా అవసరం. ఇక డబ్బు రావడం పోవడం సమానంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించాలన్నమాట. ఇక విద్యార్థులకు కాస్త దృష్టి పడితే మంచి ఫలితాలు సాధించగలరండి. చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమతో మాట్లాడితే పరిష్కారం కూడా ఉంటుంది. సాధారణంగా బాగానే ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలన్నమాట. అలాగే ఈరోజు మీ జీవితంలో ముఖ్యంగా చూసుకుంటే ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తులు మీపై ఎప్పుడెప్పుడు ప్రభావం చూపించి మీ జీవితాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే అవకాశం అయితే ఉంది. వీరు ఒకేసారి కాకుండా సమయం చూసుకొని పరిస్థితిని గమనించి మీపై ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తారు. బయటకు మీకు మంచిగా కనిపిస్తూ లోపల మాత్రం మీ ఎదుగుదలను అడ్డుకోవాలని భావిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నరదిష్టి ప్రభావం కూడా మీపై ఎక్కువగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి మీ ఆనందం, మీ కుటుంబ సంతోషం చూసి కొందరు అసూయతో చూడడం వల్ల మీ పనుల్లో ఆలస్యం, మానసిక ఒత్తిడి, చిన్న చిన్న సమస్యలు కూడా కలగవచ్చండి. కాబట్టి ఈరోజు మీరు తప్పకుండా పాటించాల్సినటువంటి కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు అయితే ఉన్నాయి. కులదేవత ఆరాధనండి. మీ కులదేవతను స్మరించుకోవడం, వారి ముందు దీపం వెలిగించడం చాలా శుభప్రదం. నైవేద్యాన్ని కూడా పెట్టండి. ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. ఇక శివనామస్మరణ అండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం 21 లేదా 108 సార్లు జపించడం శివుని అనుగ్రహం మీపై ఉండి నెగిటివ్ ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. ఇక సూర్యారాధన. ఉదయం సూర్యుడికి నీటిని అర్పిస్తూ నమస్కారం చేయండి. ఇది మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచి దుష్ట శక్తులను కూడా దూరం చేస్తుంది. ఇక పేదవారికి ఆహారం ఇవ్వడం, పక్షులకు గింజలు వేయడం, అవసరమైనటువంటి వారికి సహాయం చేయడం ఇవన్నీ మీకు మంచి ఫలితాలను తీసుకొని వస్తాయి. మీపై ఉన్న దోషాలను కూడా పూర్తిగా తగ్గిస్తాయన్నమాట. గుర్తుంచుకోండి, బయట వ్యక్తుల కుట్రల కంటే మీ ఆధ్యాత్మిక బలం చాలా పెద్దది. ఈరోజు మీరు భయపడకుండా కానీ జాగ్రత్తగా ఉండి ఈ పరిహారాలను పాటిస్తే ఎలాంటి నెగిటివ్ ప్రభావం మీకు దగ్గరకు రాదండి. ఇక అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందన్నమాట. ఎటువంటి భయం లేదు, ఎటువంటి హాని ఏదీ లేదు. ఈరోజు అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ప్రతి ఒక్క రంగం గురించి ఈరోజు చెప్పాను కదా, అందరికీ కూడా అనుకూలంగా ఉంది. ఈ యొక్క రాశి వారికి ఈరోజు మీ జీవితంలో వచ్చిన ప్రతి సూచన, ప్రతి హెచ్చరిక ఒక కారణంతోనే మీ ముందుకు వచ్చింది. ఇది సాధారణ రోజు కాదు. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే విషయం స్పష్టంగా అర్థం చేసుకునే రోజు అన్నమాట. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ మంచి కోసమే ఉండరు. ముఖ్యంగా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించి మీ మనసును గెలుచుకొని తర్వాత మీ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. వారు మీ ముందర తేనె పూసిన మాటలు మాట్లాడతారు, కానీ వారి ఆలోచనలు మాత్రం మీ ఆనందాన్ని చెడగొట్టాలనే దిశలో ఉంటాయి. కానీ గమనించండి, మీరు బలహీనులు కారు, మీరు వృశ్చిక రాశివారు. మీలో సహజమైన గమనించే శక్తి ఉంది. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు నటిస్తున్నారో తెలుసుకొని అంతర్దృష్టి కూడా ఉంది. ఈరోజు అదే మీకు రక్షణగా మారుతుంది. కాబట్టి మీ కుటుంబం మీ బలం, దాన్ని ఎవరు చెడగొట్టలేరు మీరు అనుమతించకపోతే. కాబట్టి బయటి వారి మాటలను మీరు ప్రాధాన్యం ఇవ్వకుండా మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. అనుమానాలకు చోటు ఇవ్వకుండా నమ్మకాన్ని పెంచుకోండి. ఇక ఆధ్యాత్మికంగా కూడా మీరు బలంగా ఉండాలి. శివుడి నామస్మరణ, సూర్యారాధన, కులదేవతకు నమస్కారం ఇవి మీకు కేవలం ఆచారాలు కాదు, ఇవే మీకు రక్షణ కవచం. దానాలు, ధర్మాలు చేయడం ద్వారా మీరు మీ జీవితంలో ఉన్న నెగిటివ్ శక్తులను పూర్తిగా దూరం చేయగలుగుతారండి. ఈరోజు మీరు ఒక చిన్న పరీక్ష లాంటిది. మీకు మీ సహనం, మీ జాగ్రత్త, మీ విశ్వాసం ఇవే మీ పరీక్షలో మీకు విజయాన్ని కూడా ఇస్తాయి. చివరగా ఒక మాట గుర్తుంచుకోండి,
మీరు జాగ్రత్తగా ఉంటే ఎవరూ మీకు హాని చేయలేరు. మీరు భక్తితో ఉంటే ఎలాంటి దోషం మీకు చేరదు. ధైర్యంగా ఎప్పుడు కూడా ఉంటే కనుక ఏ సమస్య అయినా మీ ముందు ఓడిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగండి. ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉంటే కనుక దేవుడిపై నమ్మకాన్ని కూడా పెంచుకోండి. మీ జీవితం ఎప్పుడు కూడా శుభమయం కావాలి. మీ కుటుంబం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు విజయాలు వరుసగా రావాలని ఆ భగవంతుణ్ణి తప్పకుండా వేడుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.